హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో జూన్ 21 యోగా డే. సో యోగా డే గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. యోగా గురించి, మెడిటేషన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను. సో నమస్కారం సార్. నమస్తే మధు. సార్, యోగా అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు యోగా గురించి పెద్దగా ఎవరు అంటే కొందరు చేసేవాళ్ళు, పాటించేవాళ్ళు, కానీ బట్ కామన్ పీపుల్ ఎవరికి పెద్దగా యోగా గురించి ఏం తెలియదు. ఎప్పుడైతే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్నారో ఆ తర్వాత ఆయన యోగా చేసి జూన్ 21ని యోగా డేగా ప్రకటించడం జరిగింది. సో ఎందుకు జూన్ 21ని యోగా డేగా ఎందుకు ప్రకటించారు మోడీ గారు? మోడీ గారు స్పెషల్ ఫోకస్ యోగా మీద చేయడానికి కారణాలేంటి? రైట్ మధు, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే నేను ధ్యానం చేయబట్టి 20 సంవత్సరాల పైగానే అయ్యింది. ధ్యానంకు యోగాకు చాలా అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. మా గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి అనేక సందర్భాలలో చెప్పారు. ఆయన మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడే మా గురువుగారు చెప్పింది ఏంటంటే, ఆయన ఈ భూమి మీద జన్మ తీసుకున్నది ప్రపంచాన్ని మొత్తాన్ని ఆనందమయం చేయడానికి మాత్రమే. ఆయన గత జన్మలో పతంజలి యోగి అంటే ఈ యోగ శాస్త్రానికి సృష్టికర్త అయినటువంటి పతంజలి, ఆయననే ఈ బర్త్లో నరేంద్ర మోడీగా మన ముందుకు వచ్చినారు అని చాలా గంటాపదంగా ఆయన చెప్పేవారు. అంటే మేము మెడిటేటర్స్ కాబట్టి మేము ఆయన చేసే పనులను అన్నిటినీ గమనించినట్లయితే కనుక అంటే ఆయన ఒక ఛాయ్ అమ్ముకుండే అతను ఇప్పుడు ఒక దేశానికి ప్రధానమంత్రి అయినాడు. అంటే ప్రధానమంత్రి అంటే మన దేశానికే కాదు, కొన్ని వందల దేశాలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు. అంటే వందల దేశాలకి ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు అంటే కనుక యావత్ ప్రపంచంలో అంటే 189 దేశాల ప్రధానమంత్రులతోటి ఈయన మమేకమైనాడు. ఓన్లీ ఒక పర్సనే. ఇంతకు ముందుకి ప్రధానమంత్రులలో పివి నరసింహారావు గారు ఎక్కువ ప్రధానమంత్రిలో కలిసినారు. అంతకంటే ఎక్కువ కలిసినది నరేంద్ర మోడీ గారు. సో ఎన్నో ఉన్నాయి. అంటే ఆయుర్వేదిక్ లో మన ప్రపంచంలో ఒక పొజిషన్ లో ఉంది, అండ్ మంత్రాలలో ఉంది, తంత్రాలలో ఉంది, శ్లోకాలలో ఉంది, అన్నిట్లలో ఉంది. దేంట్లో లేదని కాదు. అంటే ఈ భూ ప్రపంచానికి ఒక మంచిని, ఒక ఆరోగ్యాన్ని అందించడంలో తల్లి లాంటి పాత్ర పోషించేదే మన భారతదేశము. ఎందుకంటే అన్ని ఆయుర్వేదిక్, మెయిన్ ఆయుర్వేదిక్. కేరళ వైద్యం అంటేనే ఆయుర్వేదిక్ తోటి, చెట్ల రసాలతోటి, పండ్లతోటి, వేర్లతోటి, అన్నిటితోటి అన్ని విద్యలను ప్రపంచానికి అందించేది మన భారతదేశం. సో మన భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే భూ ప్రపంచానికి ఒక ఆనందం రావాలి అంటే కనుక ఏదో ఒక సరైన విత్తనం వేయాలి. ఆ విత్తనం వేసినటువంటి వాడే నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆయన ఈ యోగాను డేను అనౌన్స్ చేయడానికి ముందు, కొన్ని నెలల ముందు ఐక్యరాజ్య సమితిని అందరినీ కూర్చోబెట్టి 189 దేశాల వాళ్ళు ఒక దగ్గర చేరినప్పుడు, అప్పుడు ఈ ప్రతిపాదనను ఆయనకి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయించిన డేటే జూన్ 21. అది సో మామూలుగా ఇప్పుడు డేట్ వచ్చేసి కరెక్ట్ జూన్ 21ని ప్రకటించడానికి కారణం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటో? రైట్. ఎందుకు దానికి అంత ప్రత్యేకత ఉంది అంటే కనుక సంవత్సరంలో 365 రోజులు ఉంటే కొన్నిటికి కొన్ని రోజులు ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. అందులో జూన్ 21 అన్నదే చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకయ్యా అంటే కనుక ఆ రోజు ఒక్కరోజే డే టైం అంటే లైటింగ్, సూర్యుడు ఉన్నటువంటి డే టైం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం తీసుకున్నట్లయితే కనుక పౌర్ణమి రోజుకి అంటే రాత్రి తక్కువగా ఉంటుంది, అండ్ అమావాస్య రోజు రాత్రి ఎక్కువగా ఉంటుంది. అట్లా అన్ని దినాలను మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే కనుక జూన్ 21 డే అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు ఆ రోజును నిర్ణయించడం జరిగింది. అంటే సైంటిఫిక్ గా అండ్ అన్ని క్యాల్కులేషన్లు చేసుకొని ఆ రోజున పెట్టడం జరిగింది. చాలా పవర్ఫుల్ డే అన్నట్టు 21 అన్నది.
అంటే ప్రతి దేశంలో కూడా సూర్యుడు అలానే ఉంటాడా సార్ ఆ రోజు? నో 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 నో. ప్రతి దేశంలో ఉండడు. మన దేశంలో ఆ రోజు చాలా డే అన్నది ఎక్కువగా ఉంటది కాబట్టి ఏదైనా కూడా ఒక విత్తనము ఎక్కడి నుంచి సరైన విత్తనం వేస్తే అది వికసించే ప్రపంచాలకల్లా పాకాలి కాబట్టి ఆ రోజును నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. రైట్. అది కూడా మన దేశంలో ఆ రోజు అలా ఉంటుంది కాబట్టి తీసుకున్నారు. సో ఇతర దేశాలన్నీ పాటిస్తాయా సార్ మరి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశమే తీసుకుందాం. భారతదేశాన్ని పాలించడానికి వచ్చినటువంటి వాడే ప్రజలు ఎన్నుకొనబడిన వాడే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. సో ఇక్కడ ఏంటంటే రైతే రాజు, రాజే రైతు. రైతులు సరైన విధంగా ఉంటే రాజు కూడా చాలా సరైన విధంగా ఉంటాడు. అదే రాజు సరైన విధంగా ఉంటే ఆయనను అభిమానించే వాళ్ళు, ఆయన చేసే పద్ధతులను స్వీకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మోర్ దాన్ 100 అంటే 110 కోట్ల మందికి పైగా జనాలు ఉన్నారు మన భారతదేశంలో. అందులో 1 కోటి మంది అయినా మారితే ఆయన మాట వల్ల, ఆయనను అనుసరించడం వల్ల, ఆయన ఏమి పెద్ద అంటే ఏమి యుద్ధాలు చేయమని చెప్పట్లేదు, నిన్ను నీవు తెలుసుకో, ఆయన మాటల్లో నిన్ను నువ్వు తెలుసుకో అదే చెప్తా ఉన్నా. అంటే ఆయన ఒక ఛాయవాళ్ళ నుంచి ఇప్పుడు ప్రధానిగా ఎదిగినాడు అంటే కనుక అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినాడు. దాన్ని నువ్వు అంటే ఎప్పుడైతే యోగా స్టార్ట్ చేయడం వల్ల వాడి దగ్గర అవుతాడు. ఫస్ట్ 2 ప్రకృతికి దగ్గర అవుతాడు. 3 మంచి గురించి మాట్లాడడానికి ఎంకరేజ్ చేస్తుంది యోగా వల్ల. అండ్ ఎప్పుడు పగోడి అంటే పక్కనోని ఆనందానికంటే ద్వేషాన్ని ఎక్కువ ద్వేషించేవాడు ఆనందాన్ని స్వీకరించడానికి యోగా అన్నది చాలా అంటే చాలా మార్పు తీసుకొని వస్తుంది. ఆ మార్పునే ప్రజలకి ప్రకృతి ద్వారా ఇవ్వాలనుకున్నాడు నరేంద్ర మోడీజీ. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకొని జనాల మీద వదిలినాడు. అట్లీస్ట్ 1 కోటి మంది మారినా కూడా, 1 కోటి ఫ్యామిలీలు మారినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో మార్పు వస్తుంది ఈ యోగా వల్ల. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే యోగా డే డిక్లేర్ చేసి దానికి బాగా పబ్లిసిటీ చేశారో అప్పటి నుండి చాలా మంది పాల్గొంటున్నారు సార్ యోగా డే వచ్చినప్పుడు. కానీ ఎక్కువగా హిందూ మతానికి చెందిన వ్యక్తులు మాత్రమే యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇతర మతాలు ఎందుకు అంత ఎక్కువగా చేసుకోరు? ఏదైనా నిజాన్ని స్వీకరించడానికి కొన్ని తెగలు ఇష్టపడవు, కానీ వాళ్ళ లోపల ఉంటది. మన భారతదేశంలోనే తీసుకుందాము. ఈ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, జైనులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, చాలా మంది చాలా ఉన్నారు. అంటే యోగా అనగానే ఒక పూజ, యోగా అనగానే ఒక యజ్ఞం, యోగా అనగానే ఒకటి ఏదో ఇది ఓన్లీ హిందువులకు సంబంధించింది అన్నటువంటి ఒక ముద్ర ఆపోజిట్ వాళ్ళు వేస్తా ఉన్నారు. కానీ భూమి మీద ఎవడైతే మనిషి అన్నవాడు 2 పూట్ల 3 పూట్ల 1 పూట ఎవడైతే తింటున్నాడో వాడు కంపల్సరీ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక యోగా చేసి తీరాల్సిందే. మనం కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చేస్తూనే ఉన్నాము. మన ఇంట్లో పెద్దలు అంటే టౌన్లో కాదు, సిటీలలో కాదు, పల్లెటూర్లలో పొద్దున్న లేస్తానే కసులు కొడతారు, పొద్దున్న లేస్తానే నెత్తిమీన బర్రెలకి దాన్ని ఏమంటారు గడ్డి తీసుకొని వస్తారు. కొన్ని అంటే తెలియకుండానే కొన్ని ఆసనాలు వేస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. అలా లేని వాళ్ళకు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ గా యూజ్ అవుతా ఉంది ఈ యోగా అన్నది. ఇప్పుడు యోగా ఓన్లీ ఉదయం ఎందుకు చేయాలి సార్? నో ఉదయము సాయంత్రము మధ్యాహ్నము అన్నటువంటిది లేదు. బట్ ఏంటంటే సూర్యరశ్మి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ వచ్చినప్పుడు చేస్తే నీకు మామూలుగానే హ్యూమిడిటీ అన్న తక్కువగా ఉంటుంది, నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోకుండా ఉంటావు. ఉదయం లేవంగానే రాత్రి మొత్తం పడుకొని చాలా ఫ్రెష్గా ఉంటావు, మంచి ఆలోచనలతో ఉంటావు. అప్పుడు ఉదయము సూర్యరశ్మి వచ్చేటప్పుడు డి విటమిన్ వస్తుంటుంది. అట్ ద సేమ్ టైం వెలుతురు అంటే మనకి ఒక వెలుతురు ప్రపంచంలో ఇట్లా మనకి అంటే ఒక న్యాచురల్ వెలుతురు వచ్చేటప్పుడు దాని కింద మనము ఆసనాలు అంటే సూర్య నమస్కారాలు అంటాము. ఆ సూర్య నమస్కారాలు చేసినట్లయితే కనుక చాలా అంటే పొద్దునే చేస్తే చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు యోగా డే వస్తుంది కాబట్టి యోగా డే గురించి మాట్లాడుకుంటాం సార్. కేవలం ఒక రోజు మాత్రమే యోగా చేయాలా లేక డైలీ చేయాలా? దాని టైం ఏంటి? నో కంపల్సరీ ప్రతిరోజు చెయ్యాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ
అంటే ఆయన ఒక దేశ ప్రధాని కాబట్టి ఆయనకు 365 రోజులు ఒక సంవత్సరంలో ఉంటే ఆయన పనిచేసేది 700 రోజులు పనిచేస్తూ ఉంటారు. అంటే ఒక రోజు చేయవలసింది 2 రోజులు చేయవలసింది ఒక్క రోజు చేస్తూ ఉంటాడు. ఆయన ఒక 15 రోజులో నెల రోజులో నీకు యోగాకు టైం ఇవ్వాలి అంటే కనుక ఆయన దగ్గర టైం లేదు. ఆయన దగ్గర ఉన్న చాలా తక్కువ టైం ఉంది. ఆ టైం నన్నా ఆయన పెట్టి ఒక రోజు యోగాకు కేటాయించమని మనకి చెప్తున్నాడు అంటే గనక ఆ ఒక్క రోజు ఏదైతే నువ్వు ఫలాన్ని పొందుతావో ప్రతిరోజు చేస్తే అంతకంటే ఎక్కువ ఫలాన్ని పొందుతావు అని ఇండికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనకి శివమాల వేస్తాడు, 41 రోజులు మాల వేస్తారు అంటే ఆ 41 రోజుకే కాదు, 41 రోజులు ఎంత కఠినమైన దీక్షతో ఉంటావో మిగతా అన్ని రోజులు కూడా అదే ఆలోచనలతోటి అదే విధంగా ఉంటే గనక నీకు మంచిగా ఉంటుందని చెప్పేసి అయ్యప్ప మాల కానీ వేరే ఏ స్వామి మాలలు వేసినా కూడా దానికి అది ఇండికేషన్. నువ్వు ప్రకృతికి దగ్గర కావాలి. ఆ 41 రోజులు స్వామిమాల వేసినప్పుడు ఎట్లా ఉంటారు? నిష్ఠతో ఉంటారు, నాన్ వెజ్ తినరు, చెడు మాట్లాడరు, అన్ని మంచిగా మాట్లాడతారు, మంచి భజనలు చేస్తారు. అదే విధంగా ఆ ఒక్క రోజే 100 రోజులకు 1000 రోజులకు బతుకున్న రోజులకి విత్తనం వేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత జనాలకు యోగా చేస్తే బాగుంటుందని ఒక ఆశ కలిగింది. బట్ అంతకంటే ముందు యోగా స్టార్ట్ చేసింది ఎవరు, అది కనుగొన్నది ఎవరు సార్? అదే చెప్పాను కదా, పతంజలి మహర్షి ఫస్ట్ యోగాను ధ్యానము రెండింటిని ఆయనే కనపడినాడు. ఆయన కొన్ని పద్ధతులను ప్రపంచానికి వదిలేసినాడు. ఫస్ట్ మూలం ఆయన తర్వాత బుద్ధుడు తర్వాత చాలా మంది యోగులు. ఆ బుద్ధుడు అంటే పతంజలి నుంచి బుద్ధుడికి వచ్చినటువంటి దాన్ని బుద్ధుడు ఏవైతే చేసినాడో అవన్నిటిని కూడా డిఫరెంట్ వేస్ లో ఆనందానికి మార్గాలుగా ఎంచుకొని చాలా మంది మునులు యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు లైవ్ లో ఉన్నారు, లైవ్ లో లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అది ఇప్పుడు యోగాకు మెడిటేషన్ కి సార్ ధ్యానం, యోగాకి మెడిటేషన్ కి డిఫరెన్స్ అంటే చాలా దగ్గరగా ఉంటది. ఒక యోగా ఏంట్రా అంటే కనుక మనిషి అన్నవాడు ముందు ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, అందులోనూ ఆరోగ్యంగా ఉండాలి. సో మనం 100 ఏళ్ళు బ్రతుకుతున్నాము అని ఈ ఫిజికల్ బాడీతో ఉన్నాము అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఆరోగ్యానికి ఉపయోగపడేదే నీకు యోగా. అండ్ మెంటల్ అంటే నువ్వు ఏదన్నా క్రియేట్ చేయాలి అంటే నీ భవిష్యత్తు నీకు తెలియాలి, నీ గతం నువ్వేం చేసినావో ప్రతి దాని మీద సరైన అవగాహన ఉండాలి. అట్లా అవగాహన తీసుకొని వచ్చేదే ధ్యానము. ధ్యానం చేస్తే నీకేమొస్తుంది అంటే కనుక మనిషిలో ఉన్నటువంటి 3 రోగాలను మనము కంట్రోల్ చేయొచ్చు. 3 రోగాలు ఏంటయ్యా అంటే కనుక సరిగాని మాటలు, సరిగాని ప్రవర్తన, సరికాని ఆలోచనలు, ప్రతి ఒక్కడికి ఉండేటటువంటి ఈ రోగాలను ఎవడైతే సరి చేసుకుంటాడో అది అనుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా ఈ రోగాలను నేను బయటేసుకోవాలి అని చెప్పేసి నెవర్. ఒక్కసారి ఈ రోగాల నుంచి బయటకు వచ్చినంటే సరైన ఆలోచనలు, సరైన మాటలు, సరైన ప్రవర్తన, ఇలా ఈ రోగాల నుంచి బయటకు వచ్చిన వాడు ఎక్కడైనా కూడా బ్రహ్మానందంలో బ్రతకగలుగుతాడు. వాని గురించి వాని పరిచయం చేసేదే ధ్యానము. వాని లోపల ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ బయటికి తీసుకొని వచ్చేదే ధ్యానము. ధ్యానం వల్లనే నీ లోపల ఉన్నటువంటి 7 చక్రాలు యాక్టివేషన్ అవుతుంది. ధ్యానం వల్లనే ఈ ప్రపంచంలో 7 లోకాలు ఉన్నాయి అది గుర్తుకొస్తుంది. ధ్యానం ద్వారానే 7 వింతలు అన్ని ఇంకా చాలా ఉన్నాయి ధ్యానంలో. అంటే నీకు తెలియని ఒక మిస్టీరియస్ ని నీ ముందుకు తీసుకువచ్చేది ధ్యానము. ధ్యానములోకి నువ్వు వెళ్ళాలి అంటే ముందు యోగా చేయాలి. యోగా చేసిన తర్వాత ధ్యానం అన్నది ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది. ఫస్ట్ మెట్ యోగా అయితే సెకండ్ మెట్ వచ్చేసి ముక్తికి మార్గం వచ్చేసి ధ్యానంలో నీకు దొరుకుతుంది. అది ఇప్పుడు ధ్యానం అనగానే మీరు ఒక్క లైన్ లో శ్వాస మీద ధ్యాస అని చెప్తారు సార్. అవును. యోగా అనగానే అదే విధంగా ఒక లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? యోగా అనగానే తెలుగులో చెప్పాలంటే గనక శారీరక సరైనటువంటి శ్రమ ఎవరైతే పడతారో వాడు అన్ని యోగాలు చేసినట్టే. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ప్రతి మనిషికి అంటే సింగిల్ లైన్ ప్రతి మనిషికి శారీరక శ్రమ అన్నది చాలా చాలా అవసరము. ఓకే సార్, థ్యాంక్ యూ. యోగా డే సందర్భంగా అంటే ఇది యోగా డే అని చెప్పేసి అందరూ వాట్సాప్ లో స్టేటస్లు పెట్టి వాళ్ళు కూడా యోగాలో పాల్గొంటూ ఫోటోలు పెడతారు ట్విట్టర్ లో, ఫేస్బుక్, ఇన్స్టాలో. బట్ ఆ యోగా డే ఎందుకు ఆ రోజు పెట్టారనేది ఎవరు కూడా తెలియదు. నాకు ఇష్టంతో ఒక 60% నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. సో థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన అవసరమైన సమాచారాన్ని మా సబ్స్క్రైబర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫైనల్ గా ఒకటి చెప్తాను, సరదాగా పోయే
ఈ పెద్ద పెద్ద లీడర్స్ అనుకోవచ్చు, పొలిటీషియన్స్ అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, వాళ్ళందరికీ కూడా నా శతకోటి నమస్కారాలు. సో ఎవరికి వారు వాళ్ళ కింద నా సైన్యం ఇంత ఉంది అంత ఉంది అని చెప్పుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసినా చేయకున్నా నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా యోగా ధ్యానము చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని మీ జనాలకు మీ నోటి ద్వారా చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.